ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ అండి. ఎవరు? పాస్టర్ గారేనండి? అవునండి. ఓకే. ఓకే. రాజా గారేనా? ఏఆర్‌కే మినిస్ట్రీస్. అవునండి. అవును. ప్రైజ్ లార్డ్ సార్. నాకు మీ నెంబర్ వేరే వాళ్ళు ఇచ్చారు సార్. ఓహ్! వేరే సంఘం వాళ్ళు ఇచ్చారు. ఓహ్! ఏం లేదు సార్, మా బ్రదర్ ఒక అతనికి ఎయిడ్స్ ఉంది సార్. ఏవండి? మా బ్రదర్ ఒక ఆయన ఉన్నాడు, ఓహ్! ఓహ్! చెప్పానని. ఆయనకి ఎయిడ్స్ వచ్చింది. అవును. హ్మ్. చాలా 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 మన దగ్గర వైద్యం చేసుకుంటా ఉన్నాడు. చాలా హ్మ్. బాధలు పడతా ఉన్నాడు. కానీ హ్మ్. ఇంతవరకు ఆయనకి తగ్గల. హ్మ్. అయితే ఏంటంటే చాలా బాధలు పడుతున్నాడు. అయితే ఇంతకుముందు ఒక ఆయనకి ఏంటంటే ఈయన ఒక పాస్టర్ గారికి చర్చి కట్టించాడు. హ్మ్. చర్చి కట్టించిన తర్వాత ఆ, పాస్టర్ గారు చనిపోయారు. హ్మ్. పాస్టర్ గారు చనిపోయారు. ఈయనకు కూడా ఎయిడ్స్ వచ్చింది. ఆ పాస్టర్ గారు చనిపోయిన ఒక 3 ఇయర్స్ తర్వాతకి ఈయనకి హెచ్ఐవి పాజిటివ్ అని తెలిసింది. హ్మ్. అది ఈయన భార్యకి రాలేదు, ఈయనకి మాత్రం వచ్చింది. హ్మ్. ఈయన ఏంటంటే కొంచెం వ్యాపారం అది కొంచెం బాగుందన్నమాట. ఓహ్! అది ఏంట్రా అంటే పాస్టర్ గారు కొంచెం తేడా అనమాట. అది ఓహ్! తేలింది. ఓహ్! అందువల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాడు సార్ ఆయన. చాలా చోట్ల చూపించాడు. డాక్టర్ సమరందేవ్ గారి దగ్గరికి వెళ్ళాడు. అయితే హ్మ్. వాళ్ళు ఏమంటున్నారంటే డాక్టర్లు, హ్మ్. మీకు ఏదైనా ఇది కంట్రోలే కానీ మీకు పూర్తిగా తగ్గదు అని చెప్పి చేతులు ఎత్తేసారు వాళ్ళు డాక్టర్లు. హ్మ్. లేదు, వేరే సోదరునితో చెప్తే మీ నెంబర్ ఇచ్చారు. ఒక్కసారి ఎవరండి? స్టిఫెన్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆ! ఆయన ఓకే. మీ నెంబర్ ఇచ్చి ఒకసారి కనుక్కోండి. ఒకసారి గురువు గారు ఏమైనా ప్రార్థన చేస్తారేమో. చాలా మంచి ఆ, హ్మ్. విషయం ఉన్న పాస్ట్. హ్మ్. స్వస్థత వరాలు ఉన్నాయి సార్కి. ఒకసారి హ్మ్. అయితే మీరు ట్రై చేయండి అని అన్నారు హ్మ్. అనమాట. ఓహ్! లేదండి. ఒక విషయం ఏంటంటే ఎవరు చేసుకున్నానికి ఎవరు ఏం చేయలేదులే కానండి. మనం ఒకటి చేసి మనం ఇచ్చిన తర్వాత చెత్త అయిన పెద్దదయిన తర్వాత మనం ఏం చేయలేదులే కానండి. ఒకటి ఏంటంటే దేవుడు కూడా ఏది పడితే అది చేస్తే శిక్షిస్తాడు. అవును. ఉమ్. ఉమ్. ఇంకో విషయం ఏంటంటే దేవుడు బాగు చేయాలనుకుంటే బాగు చేస్తాడండి. ఆ, ఆ, ఆ. దేవుడు ఏదైనా చేయాలి అని ఆయనకు ఆలోచన ఉంది. ఉమ్. మనుషులు ఎవరు అండి, మనం ఏం చేయగలంలే కానీ అవును సార్, అవును సార్. ఏది చేయాలన్నా దేవుడే చేయాలి. ప్రార్థన చేద్దాంలేండి. అంటారా? చాలా ఉమ్. మంది మరి స్వస్థత వరాలు ఉన్నాయని చెప్పి మన బెల్లంపల్లి పాస్టర్ గారు కానివ్వండి, ఆ, ఆ, ఈయన కలవరి సతీష్ గారు కానివ్వండి. ఇప్పుడు స్వస్థత వరాలు అని ఏంటంటే ఆ, మ్యాక్సిమం విషయం ఏంటంటే ఎంత వరాలు ఉన్నా దేవుడు స్వస్థపడితేనే అయిపోయి. ఆ, ఆ. ఎన్ని వరాలున్నా దేవుడు స్వస్థపరిస్తేనే అయితాయండి. అంతే అంతే కదా మరి. అంతే కదా. ఆ, దేవుడు చేయకుండా ఏ వ్యక్తి వల్ల కూడా స్వస్థత రాదు. ఆ, ఆ, ఆ. ఆ వ్యక్తిని వాడుకొని దేవుడు స్వస్థత చేయాలి. అంతేగాని అది అది కూడా దేవుడు చేయాలి. అంతే కదా. మన ఇంకోటి ప్రార్థన ఏంటంటే ఈ ఈ వాస్తవంగా ఈయన చర్చి కట్టించాడు. ఆ, చర్చి కట్టించిన తర్వాత ఒక 3 ఇయర్స్ కేసు వచ్చింది ఆయనకి. ఆ, అది కూడా మరి దేవుడి ప్రణాళిక అనుకోవాలేమో మరి. దేవుని ప్రణాళిక ఏంటంటే ఇప్పుడు చర్చి ఎవరు చర్చి కట్టించింది? ఇతనేనండి, మా మా బ్రదర్ అవుతారు అతను. ఆ, అతనే చర్చి కట్టించాడు ఆయనకి. ఆ, మరి ఎలా ఇతను మరి ఫ్రెండ్స్ మనకు తెలియదు. ఆ, మరి ఏంటో మనకి ఆయన డైలీ రాత్రి ప్రార్థనకి పిలిచేవాడంట. ఆ, సరిగా మనకు అనుమానం రాలా. అతను ఉహు, మగాడే, ఇతను మగాడే కదా, ఇంకా మనకెందుకులే అన్నట్టుగా ఉన్నాడంట చుట్టుపక్కల అతను. ఉమ్, రాత్రుళ్ళు ఆ, ఒంటరిగా పిలిపించి ప్రార్థన చేయించడం. ఆ, వారానికి ఒక్కసారి అని, నెలకు ఒకసారి ఇట్లా ప్రార్థన చేయిస్తూ ఉండేవాడు. ఉహు, ఏకాంత ప్రార్థనలని, ఆ, ఉమ్, రాత్రి కూడికని, ఉమ్, యవనస్తుల కూడికని, ఆ, ఇలా పెట్టి ఇతన్ని డైలీ ప్రార్థన చేయిస్తూ ఉండేవాడు. ఉమ్, సరే, మరి అంత స్నేహంగా ఉంటే ఆయనకు ఉన్నటువంటి 250 గజాల్లో ఈయనే చర్చి కట్టించి ఆయనకి ఇచ్చేసాడు గిఫ్ట్గా. ఆ, ఇదంతా జరుగుతున్న క్రమంలో
పాస్టర్ గారు చనిపోయారు. ఆ, ఆయన ఆయన పరలోకం వెళ్ళిన తర్వాత ఈయనకి ఎయిడ్స్ బయటపడింది. ఆ. అది సార్ దాంతో టెన్షన్ మాకు ఇబ్బంది అయిపోతుంది. ఏం చేయట్లా నాకు తెలిసి ఒకవేళ అలా చేశాడంటే ఆయన మాస్టర్ కాదండి. ఆ, ఒకవేళ మీరు అన్నట్లుగా జరిగితే ఆ. ఆయన పాస్టర్ కాదు. మరి ఏం చేస్తాం సార్, మనకి ఏం అర్థం కావట్లేదు. నేను అనేది అదేనండి. ఒకసారి అట్లా చేసేవాడైతే వాడు పాస్టర్ కాదు, వాడు వేస్ట్ గాడు అని అర్థం. పాస్టర్ కాదు. అలా చేసే పాస్టర్ ఎట్లయితారండి? ఏం అర్థం కావట్లేదు సార్ నాకు. అలా చేసే పాస్టర్ గారు కాదండి. ఆ, అలా అలా భావించేవాళ్ళు, వీళ్ళు చేసేవాళ్ళు అందరూ వాళ్ళు వేస్ట్ క్యాండిడేట్స్ అని అర్థం. అంతే. ఏమో అర్థం లేదు సార్, అలా అయిపోయింది. నన్నేమో బాప్టిజం తీసుకోమన్నాడు ఆయన. ఉమ్. సరే నేనేమంటే బుక్ అదే మొత్తం ఆ పాస్టర్ గారే ఇచ్చేది నాకు కూడా, బైబిల్ చదవండి అని. మనకి బైబిల్ ఇచ్చి బాప్తిజం అనేది ఎవరు పెడితే వాళ్ళకి చెప్పి తీసుకునేది కాదులేండి. అది ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. చేయకూడదా? ఇవ్వకూడదు. ఎవరికి సార్ బాప్టిజం అంటే? బాప్తిజం అంటే కొద్దిగా మనసు బతుకు అన్ని మార్చుకున్న వాళ్ళు అయితేనండి. బతుకు మారాలి, మనసు మారాలి. కులం కాదు, మతం కాదు, కానీ బతుకు మారాలి. అంతేనంటారా? ఇప్పుడు ఈయన అవినాష్ దాస్ గారు తెలుసు కదా మీకు, పాస్టర్ గారు. ఆయన నేను బాప్టిజం తీసుకున్నాకే నేను రౌడీజం చేశాను, అమ్మాయిలతో తిరిగాను, బీడీలు కాల్చాను, మత్తు పదార్థాలు తీసుకున్నాను. ఆయన బాప్టిజం తీసుకున్నాకే చేశాడంట అన్ని. ఆయన వీడియో వచ్చిన మరి చాలా మంది అదే చెప్తున్నారు. అయ్యా బైబిల్లో మాట ఉంది, ఎవడు విత్తునో అదే గోయినా అని ఉంది. అంతే. ప్రభు, మీ పేరేంటండి? అయ్యా నా పేరు దానియేల్ అండి. ఇప్పుడు దానియేల్ గారు ఒకలాగా ఇచ్చారు, లేకపోతే రవిరాజు వేరేలాగా ఇచ్చాడు, అభినయ దర్శనం వేరే, పంట ఒకటేనండి. ఏది ఇచ్చుతామో అదే బైబిల్ ఒకటి ఉంది. ఇప్పుడు తల్లిదండ్రులట ద్రాక్షకాయలు తింటున్నారట, పిల్లల నోళ్ళు పులుస్తాయట. ఉంటదండి. వదిలి ఎక్కడికి పోదు. మనం చేసేదానికి ఏదైతే విత్తనం, వరి వేసి మినుములు చూడలేముగా. అంతేగా. వరి ఎత్తే వరే వచ్చింది, మినుములు ఎత్తే మినుములు వేస్తాయి. అవును. నేను బైబిల్ చదివాను సార్. ఆయనతో మాట్లాడుతూ ఉండేవాడిని, కొన్ని సందేహాలు అడుగుతూ ఉండేవాడిని. అదేంటంటే ఒకసారి ఇది ఉంటుంది అనమాట, ఏస్కేల్ 23 నాకు కుదిరితే ఒక్క హాఫ్ అన్ అవర్ తర్వాత కానీ 1 అవర్ తర్వాత నేను బయట ఉన్నాను, చెయ్యండి. అంటే మనం ఒక నిమిషం, ఒక్క మాట అండి, ఒక్క మాట. మీరు నన్ను అసలు మీరు బైబిల్లో ఎన్ని ఉన్నా మీరు నన్ను అడగండి. మీకు చదువుతున్నప్పుడు డౌట్స్ వచ్చినాయి కాబట్టి అవన్నీ నేను మీకు చెప్తున్నాను కదా, మీరు నాతో మాట్లాడండి. మీరు ఇంతవరకు అందరినీ, ఒకవేళ చదువుతున్నప్పుడు డౌట్స్ వచ్చారు చాలా మంది చెప్పలేదేమో కానీ నేను చెప్తానండి మీకు. ఖచ్చితంగా చాలా థ్యాంక్స్ అన్న. అసలు నేను చెప్తున్నాను కదా, రవిరాజు మీరు అన్నారు హే ఈ మంచి సేవకుడు అని, మీకు తెలుసుదండి. నేను చెప్తానండి, మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే నేను ఒక్కదాని మీద కూర్చోనండి బైబుల్ విషయంలో. అందుకని కొంచెం నాకు ఇంకా క్లారిటీగా, ఎందుకంటే దాని మీద చాలా చదివినాను కాబట్టి నేను మీకు ఫుల్ ఇచ్చారండి ఆయన. అదే మంచిది, పెద్ద పాస్టర్ గారైనా ఆయన నెంబర్ ఇచ్చారు. అదే నేను చెప్తున్నాను కదా, నాకు ఎందుకంటే నేను బాగా చదివాను ఇది, అన్ని విషయాల్లో కూడా అన్ని లాంగ్వేజ్ కూడా క్లారిటీగా చూసాను. హిబ్రూ మొత్తాన్ని కొట్టినా మీకు ఫుల్ క్లారిటీ, ప్రతి వచ్చిన క్లారిటీ ఇస్తాను మీకు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందండి. మీరు నాకు చేయండి ఒక్క హాఫ్ అన్ అవర్ కదా, గంట తర్వాత. అయితే ఒకటే సార్, అడగండి. ఏంటంటే ఏస్కేలు 9వ అధ్యాయము 5-8 ఉంటది. పిల్లలనేమి, పెద్దలనేమి, ముసలి వాళ్ళనేమి, పుట్ట పిల్లలనేమి, కన్ని పిల్లలనేమి అందరినీ కత్తివాటమున హతము చేయుడి, అందరిని నాశనం చేయమంటాడండి దేవుడు. అది ఎందుకని నేను చెప్తానండి. నేను బైబుల్ దగ్గర పెట్టుకొని మీకు ప్రతి వచ్చిన చూసుకోండి, బైబిల్ పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఏస్కేల్ 5వ అధ్యాయం సార్ 10-17, తండ్రులు తమ పిల్లలు తినేటట్టు
కొడుకులు తమ తండ్రులు తినేటట్టు చేస్తానంటాడు. జాలి కూడా లేకుండా మిమ్మల్ని అందరినీ సర్వనాశనం చేస్తానంటాడు యెహోవా దేవుడు. అవునండి. విషయం ఏంటంటే అండి, అన్నాడు కానీ అది ఎక్కడ జరగలేదు కదండి. నేను మీకు పూర్తి క్లారిటీ ఇస్తాను. అన్నాడు, నేను చెప్తానుగా, అన్నాడు కానీ అవి ఎక్కడ జరగలేదండి. అవునా? జరిగిన విషయాలు కూడా ఉన్నాయి సార్. మరి మనం మాట్లాడదామండి, ఫుల్ క్లారిటీ మాట్లాడదాం. జరిగిన విషయాలు కూడా చాలా ఉన్నాయి అందులో. నాకు తెలియదు, మీరు నాకు ప్రతి వచ్చినాన్ని మీరు అంతకైతే ఒకవేళ కుదిరితే ఒక పేపర్ మీద రాసుకొని అటు పెట్టేసి నాకు ఒక 1 hour తర్వాత చేయండి. ఇప్పుడు టైం ఏంటి? 5:43. నాకు 8ంటికి మీటింగ్. కరెక్ట్ గా నాకు మీరు 6:30 లేదా 7ంటికి అట్లా చేయండి. మేము కలవాలంటే ఇప్పుడు ఏడ కలవాలి సార్? మీది ఎక్కడండి? మిమ్మల్ని కలవచ్చు ఎప్పుడైనా వ్యక్తిగతంగా. మీది ఎక్కడండి అంటున్నాను? మాది విజయవాడ సార్. ఓహో, విజయవాడ అండి. మన ఇక్కడే మా తిరువురే అండి. తిరువురేనా? రండి, మన చక్కగా మన దగ్గరే కూర్చున్నాం. మంచి ఓపెన్ గా బాగుంటది, రండి. తిరువురు అయితే మన దగ్గరలే. అవునవును, అవును, బాగుంది, దగ్గరే. తిరువురు కూడా అప్పుడెప్పుడు ఇంత మా చిన్నప్పుడు వచ్చేవాళ్ళం అప్పుడు. ఓకే. మీకు అన్నగారు చెప్పండి. ఇప్పుడు ఏంటంటే ఆమోస్ 4 చూడండి ఎప్పుడైనా, 11-12. నేను మీకు చెప్తున్నాను, నేను హాస్పిటల్ దగ్గరికి వచ్చానండి. మా బ్రదర్ వేరే వాళ్ళకి ప్రార్థన చేయడానికి వచ్చా. హాస్పిటల్లోనా? వేరే వాళ్ళ బ్రదర్ రమ్మంటే చేయడానికి వచ్చాను. ఇప్పుడు హాస్పిటల్లో పర్మిషన్ ఇస్తారా ప్రార్థన చేయడానికి? ఎందుకు రండి, అంతేనా? అంతే. ఎందుకు మనం తప్పు చేస్తున్నావా, నాశనం చేస్తున్నావా? అంతే అంతే. ఒకసారి నాకు మీరు 1 hour తర్వాత చేయండి, ఫ్రీగా మాట్లాడండి. చాలా థ్యాంక్స్ అండి నిజంగా. మీకు ఫోన్ చేసినందుకు, ఆయన నెంబర్ ఇచ్చినందుకు చాలా సంతోషం. నేను కూడా యాక్చువల్ గా సార్, నేను మొన్ననే హైదరాబాద్ వెళ్ళొచ్చా. సినిమాలు కూడా అది మనం యాక్ట్ చేస్తుంటాం, ప్రొడ్యూస్ చేస్తుంటాం. మా ప్రొడ్యూసర్ గారితో నాకు ఇవే డిబేట్స్ జరుగుతూ ఉంటాయి డైలీ. ఓకే. ఇంకోటి ఏంటంటే మా సార్ కూడా సినిమా చేద్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు అంతకుముందు కరుణామయం చేశారు కదా. అవునవును. వాళ్ళ పెద్దనాన్న కొడుకేనా? పర్లేదండి. విజయ్ కుమార్ గారి కొడుకు, అన్న కొడుకేనా మా ప్రొడ్యూసర్. ఓకే. చాలా ఫ్రెండ్ ఆయన. ఓకే ఓకే అండి. మీరు హైదరాబాద్ రండి. నేను వస్తూనే ఉంటానండి. నాకు కుదిరితే 1 hour తర్వాత కాల్ చేస్తాను గురువు గారు. మా ప్రొడ్యూసర్ గారితో కూడా మాట్లాడిస్తా. ఓ తప్పకుండా అండి. మనం చాలా జ్ఞానం తెలుసుకోవాలి మీ నుండి సార్. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. మంచి.